హలో హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, మన రాజుగారు ఉన్నారు కదా, ఆలగడ్డ రాజుగారు. ఆయన పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏంటి, ఎంత క్రిస్టియన్స్ అయితే మాత్రం బొట్టు పెట్టుకోరు, ఓకే. తాళి కట్టకుండా ఏ చర్చిలోనూ ఉండదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు క్రిస్టియన్స్. దాన్ని ఏదో అంటారు కదా వాళ్ళు, ఏదో బాప్తిస్మా ఏదో తీసుకున్నారంటారు కదా! అది తీసుకున్నవాడు కూడా పెళ్లి చేసుకుంటారు, తాళి పెట్టుకుంటారు. ఓకే. తాళి కట్టుకోరనుకో. కనీసం మెట్టెలు కూడా పెట్టుకోకుండా ఏ ఆడదుండదే. బొట్టు లేకుండా, గాజులు లేకుండా, తాళి లేకుండా, మెట్లు లేకుండా ఏ ఆడపిల్ల ఉండదే, పెళ్ళైన ఆడపిల్ల. తనకి అది వస్తది. అవును, నాకు పెళ్ళయింది. నాకివన్నీ నేను పెట్టుకోవాలి, నా సంప్రదాయం అని ఉంటది. ఆ పిల్లకి ఏమీ లేదంటారు. ఓకే. అది కరెక్టే. మరి పెళ్ళైతే మరి ఈయన ఆళ్ళ అత్తగారింటికెళ్ళాలి కదా! ఆళ్ళ మామగారింటికెళ్ళాలి కదా! ఎళ్ళడేంటి? ఈమొస్తది, వీడియో చేత్తది, మళ్ళీ ఎళ్తది. వస్తది, వీడియో చేత్తది, ఎళ్తది చీర కట్టుకుని. అసలు ఏమి ఆ బస్సు ఇట్టిట్టిట్ట చెయ్యూపుతది, అంతే అయిపోయింది. ఈళ్ళ అత్తామామలు రారు, వీడియోలో ఎవ్వరు కనిపిచ్చరు. ఈయనేమో పెళ్లయిపోయిందంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ల్యాండ్ కూడా కొనేసాడు అమ్మాయికి. అసలు ఏంటి ఈళ్ళకి పెళ్ళయిందా నిజంగాన? పెళ్ళైతే గనుక మీకేమైనా తెలితే గనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆమెకు పెళ్ళైనట్టే అనిపించట్లేదు. పెళ్ళైన ఆడమ్మాయిలాగానే అనిపించట్లేదు నాకైతే. మరి పెళ్ళయిందంటున్నారు. ఓకే. పెళ్ళైతే ఎంత సాంప్రదాయం లేకుండానా? ఆ క్రిస్టియన్స్ చాలా ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు గాజులు లేకోకుండా, బొట్టు ఉండదు. గాజులు లేకుండా, మెట్టెలు లేకుండా అసలు ఉండనే ఉండరు. తాళబొట్టు లేకుండా. కనీసం నల్ల పూసలన్నా యేసుకుంటారు గదా! ఏదో బాప్తిసం తీసుకున్నానంటది, అది తీసుకున్నాను అంటది. ఈ అమ్మాయి ఒక్కతే డిఫరెంట్ క్రిస్టియన్సా ఏంటి, నాకు అర్థం కాదు మన ఇండియాలో. మన ఇండియాలో క్రిస్టియన్స్ అందరూ బానే ఉంటారు. చర్చిలకెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటిస్తారు.